తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. బీఆర్ఎస్ పార్టీ లోపల పెద్ద మార్పులకు నాంది పలికే ప్రకటనలు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ నేతలపై గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటితే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే సీటు లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అసలు కేసీఆర్ ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు? బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? రానున్న ఎన్నికలపై ఈ వ్యాఖ్యల ప్రభావం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన భారీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు కార్యకర్తలతో జరిగిన ఈ సమావేశంలో క్రమశిక్షణ నిబద్ధతపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. పార్టీ అంటే కేవలం పదవులు కాదు, పార్టీ అంటే బాధ్యత అని ఆయన గట్టిగా చెప్పారు. ఇక నుంచి పార్టీలో ఎవరు ఎలా పనిచేస్తున్నారో చూసి వారికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. పార్టీ రూల్స్ ఉల్లంఘిస్తే, కార్యకర్తలను పట్టించుకోకపోతే ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అంతేకాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ ఇవ్వకపోవచ్చు అని చెప్పడం పార్టీలో పెద్ద షాక్ గా మారింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, పార్టీని రీసెట్ చేసే ప్రయత్నంగా కూడా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర చాలా పెరిగింది. కానీ కేసీఆర్ మాత్రం స్పష్టంగా చెప్పారు, నెట్టింట డ్రామాలు ఎప్పటికీ పనిచేయవు. అంటే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లో హడావిడి చేయడం కంటే గ్రౌండ్ లో పనిచేయాలని నేతలకు సూచించారు. ప్రజలతో ఉండే నేతలకే గుర్తింపు ఉంటుందని, కేవలం ప్రచారం కోసం చేసే డ్రామాలు పనికిరావని ఆయన అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్లే నేతల సంఖ్య పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన సందేశం చాలా క్లియర్ గా ఉంది. అటు ఇటు కాలు వేయడం కుదరదు, పార్టీపై పూర్తి నిబద్ధత ఉండాల్సిందేనని, లేకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది పార్టీ మారాలని చూస్తున్న నేతలకు డైరెక్ట్ వార్నింగ్ గా భావిస్తున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త కమిటీల ఏర్పాటు గురించి కూడా కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ఈ కమిటీల్లో అవకాశం కేవలం యాక్టివ్ గా పనిచేసే కార్యకర్తలకే ఇవ్వాలని అన్నారు. సిఫార్సులు, పరిచయాలు, లాబీయింగ్ తావులేదని స్పష్టంగా చెప్పారు. ఎవరైనా అన్యాయం జరిగిందని భావిస్తే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని సూచించారు. రానున్న ఎన్నికలపై కూడా కేసీఆర్ కీలక సంకేతాలు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనే కారణంతో టికెట్ ఇవ్వరు, పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు. ఇది చాలా పెద్ద మార్పు. ఇప్పటి వరకు ఉండే సిట్టింగ్ అడ్వాంటేజ్ కి ముగింపు పలికే సూచనగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా కేసీఆర్ గత రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. 2009లో టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నామో వివరించారు. నారా చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించేందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంటే అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ భావోద్వేగానికి గురి అయ్యారు. సోనియా గాంధీ తనపై ఒత్తిడి తీసుకువచ్చిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ విషయంలో రాజీ పడమని పలుమార్లు చెప్పినా తాను వెనక్కి తగ్గలేదని చెప్పారు. అంతేకాదు, హైదరాబాదుతో కూడిన తెలంగాణ సాధించడమే తమ లక్ష్యమని, అదే సాధించామని గర్వంగా చెప్పారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే లోక్సభలో రణరంగం సృష్టించేవారని అన్నారు. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. మొత్తం చూస్తే కేసీఆర్ వ్యాఖ్యలు రెండు ముఖ్యమైన విషయాలను సూచిస్తున్నాయి. ఒకటి, పార్టీలో క్రమశిక్షణ కఠినంగా అమలు చేయడం. రెండోది, రాబోయే ఎన్నికలకు సిద్ధం కావడం. ఇది బీఆర్ఎస్లో భారీ మార్పులకు నాంది కావచ్చు. మరి కేసీఆర్ ఈ కఠిన నిర్ణయాలు పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాయి? పార్టీ నేతలు ఈ మార్పులను ఎలా స్వీకరిస్తారు? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.